సరే, మనము ఒక రిపోర్ట్ని క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఆ రిపోర్ట్కి నేను ఒక డాష్ బోర్డ్ రూపంలో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆ రిపోర్ట్ని నేను ఒక చార్ట్ రూపంలో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలంటే న్యూ డాష్ బోర్డ్. న్యూ డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే చార్ట్స్లో నువ్వు చూపించాలనుకుంటావో ఆ చార్ట్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత డేటా సోర్స్. డేటా సోర్స్లో ఏముంటాయంటే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ ఉంటాయి. ఒక రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇందాక మనం ఏ ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాం రిపోర్ట్స్ అనేవి, మై పర్సనల్ కస్టమ్ రిపోర్ట్స్. ఈ ఫోల్డర్లో నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి ఈ ఫోల్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఇందాక క్రియేట్ చేసుకున్నామని కనిపిస్తాయి. ఇక్కడ నేను సమ్మరీ దాన్ని క్రియేట్ చేసుకున్నాను. లేదు అంటే స్టార్టింగ్ లో మనం అకౌంట్ రిపోర్ట్ అనేది టేబులర్ రిపోర్ట్స్ తీసుకున్నాం, రైట్? ఈ టేబులర్ రిపోర్ట్స్ యాడ్ చేసుకుంటాం. ఇట్లా జస్ట్ చూడండి ఎలా వస్తుందో. టేబులర్ రిపోర్ట్స్ నేను 3 చార్ట్స్ తీసుకున్నాను. తర్వాత కాంపోనెంట్స్కి వెళ్తాను. కాంపోనెంట్స్కి వెళ్ళి దీన్ని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏమంటుంది చూడండి, దిస్ రిపోర్ట్ కెనాట్ బి యూజ్ ద సోర్స్ ఆఫ్ దిస్ కాంపోనెంట్. అంటే టేబులర్ రిపోర్ట్స్లో మనం ఎటువంటి గ్రూపింగ్ చేయలేదు. దానివల్ల మనకు ఇక్కడ పై చార్ట్ గ్రాఫ్లో మనం చూపించలేము దాన్ని. ఓకేనా? అప్పుడు ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఏదైతే గ్రూపింగ్ చేస్తామో వాటిని మాత్రమే గ్రాఫ్లో చూపించగలం. ఓకేనా? కానీ ట్యాబులర్ గ్రూప్ లో ఇది లేదు కదా, గ్రాఫ్ ఆప్షనే లేదు. అవును, లేదు. ట్యాబులర్ దాంట్లో గ్రాఫ్ ఆప్షన్ ఉండదు, డాష్ బోర్డ్ ఆప్షన్ ఉండదు. ఎందుకంటే దాంట్లో గ్రూపింగ్ ఉండదు కాబట్టి. నేను సమ్మరీలో గ్రూపింగ్ ఉంది కాబట్టి సమ్మరీని యాడ్ చేసుకుంటాను. సమ్మరీ రిపోర్ట్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత కాంపోనెంట్స్. కాంపోనెంట్స్లో నువ్వు ఏమైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నావు. ఒకటి వర్టికల్ చార్ట్ తీసుకోవాలనుకుంటున్నావు, ఒకటి హారిజాంటల్ తీసుకోవాలనుకుంటున్నావు, ఒకటి లైన్ చార్ట్ తీసుకోవాలనుకుంటున్నావు. తీసుకున్న తర్వాత మనకు ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. సరే, ఇంకా రిమైనింగ్ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? అగైన్ సమ్మరీ ఇక్కడ యాడ్ చేసుకోండి. సమ్మరీ రిపోర్ట్, అగైన్ సమ్మరీ రిపోర్ట్. తర్వాత కాంపోనెంట్స్కి వెళ్ళండి. కాంపోనెంట్స్కి వెళ్ళిన తర్వాత ఇదేంటి పై చార్ట్. ఈ పై చార్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇదేంటి డౌన్ చార్ట్, దీన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఫైనల్ చార్ట్, దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. మనకు మనం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే ఏ గ్రాఫ్లో అయితే మనం రిపోర్ట్స్ని చూపించాలనుకుంటామో, క్లయింట్ డిసైడ్ చేస్తాడు ఏ చార్ట్లో ఏ దేంట్లో చూపించాలనేది క్లయింట్ అనేది డిసైడ్ చేస్తాడు. ఓకేనా? ఇప్పుడు చూసాం. తర్వాత మనం ఇంకా కొన్ని చూద్దాం. దీని కింద యాడ్ చేసుకోండి సమ్మరీ రిపోర్ట్, సమ్మరీ రిపోర్ట్, సమ్మరీ రిపోర్ట్. కాంపోనెంట్స్లోకి ఇది తీసుకుంటావు. తర్వాత ఈ చార్ట్ తీసుకోండి, ఈ చార్ట్ తీసుకుంటావు. తర్వాత ఇది కావాలనుకుంటే ఇది తీసుకుంటావు. ఓకేనా? ఇది అంటే ఏంటంటే మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనేది చూపిస్తాం కానీ మనకు చార్ట్ అనేది ఇక్కడ చూపించదు. దీనివల్ల మనకు యూజ్ ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసుకోండి. ఒక రిపోర్ట్కి మనం ఎన్ని రకాలుగా అక్కడ ఉండే ఆప్షన్స్ బేస్ చేసుకుని మనం రిపోర్ట్స్ని గ్రాఫ్ రూపంలో చూపిస్తాం. ఇది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. మీరు ఇక్కడ డేటాని ఒక గ్రాఫికల్ వ్యూగా చూపిస్తున్నారు. ఎయిదర్ రిపోర్ట్ వర్టికల్గా కానీ, లేకపోతే హారిజాంటల్గా కానీ, ఒక లైన్ రూపంలో కానీ, లేకపోతే పై చార్ట్లో కానీ, బార్ చార్ట్లో కానీ, ఏదైతే చూపించాలనుకుంటున్నారో స్పెసిఫిక్గా దాన్ని బేస్ చేసుకొని చూపించాలనుకుంటున్నారు. ఓకేనా? స్పెసిఫిక్గా క్లయింట్ ఏమడుగుతాడు? ఒకే గ్రాఫ్ మాత్రం అడుగుతాడు. లేకపోతే వానికి ఇష్టానికి ఎన్ని గ్రాఫ్లు కావాలనుకుంటే అన్ని గ్రాఫ్లు ఇస్తాడు. తర్వాత ఈ గ్రాఫ్ని మనం సంథింగ్ హెడర్స్ కావాలనుకుంటే హెడర్స్, ఏదైతే కావాలనుకుంటామో ఆ టైటిల్ మనం ఇచ్చుకోవచ్చు. అకౌంట్ డీటెయిల్స్ స్పెసిఫిక్గా, లేకపోతే ఇక్కడ రేటింగ్ డీటెయిల్స్, ఇక్కడ ఏమి ఇవ్వాలనేది కూడా క్లయింట్ చెప్తారు మనకు. ఓకేనా? తర్వాత నేను కౌంట్, ఏదైతే కావాలనుకుంటారో హెడర్లో అది ఇస్తారు. ఈ టైటిల్ సంబంధించిన, ఈ గ్రాఫ్కి సంబంధించిన టైటిల్ ఏమని ఇవ్వాలనుకుంటారే ఇవ్వండి. లేకపోతే నేను ఇక్కడ కోల్డ్ అని ఇస్తాను. ఇక్కడ సంథింగ్ మీకు ఇష్టమైన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫోటర్ సెక్షన్ ఉంటుంది. ఫూటర్లో ఏదైనా నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నా. సేవ్ చేసేటప్పుడు ఈ డాష్ బోర్డ్ యొక్క నేమ్ అడుగుతుంది. సమ్మరీ రిపోర్ట్ డాష్ బోర్డ్ అని టైప్ చేస్తున్నా. ఓకేనా? ఎక్కడ సేవ్ చేసుకుంటున్నా? దీన్ని కూడా మై పర్సనల్ డాష్ బోర్డ్లోనే సేవ్ చేసుకుంటున్నా. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. సేవ్ అండ్ రన్ డాష్ బోర్డ్స్ అంటే సేవ్ అయిపోతుంది, తర్వాత రన్ అయిపోతుంది. ఓకేనా? సేవ్ అండ్ రన్ డాష్ బోర్డ్స్. ఇలాగ మనకు రిపోర్ట్ అనేది చూపిస్తుంది.
ఐ మీన్ డాష్ బోర్డ్ లో చూపిస్తుంది. సో ఆ డాష్ బోర్డ్ ని క్లిక్ చేసినామంటే మనకు రిపోర్ట్ అనేది చూపిస్తుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. అర్థమవుతుందా రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ అనేది? చాలా ఈజీ టాపిక్ ఇది. మనకి పేజ్ రిపోర్ట్స్ ఎలా ఉంటుందో రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. కాకపోతే మనం ఫిల్టర్ చేసుకోవాలి. డేటాని ఎలా తీసుకోవాలి, ఎప్పటి నుంచి ఎక్కడ తీసుకోవాలి, దేన్ని ఫిల్టర్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. సో ఆ ఫిల్టర్ ఎలా చేయాలనేది, ఫిల్టర్ని దేని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలనేది కూడా క్లయింట్ ఇస్తాడు మనకు. మనం ఏం చేయాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఎక్కడ ఫిల్టర్ చేయాలని మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ గ్రాఫ్ లో ఏమి ఇంకా ఎడిట్ ఆప్షన్ లేదా? ఇంకా వేరేది ఏమైనా ఎడిట్ చేసేది? కొత్త బార్డర్ లైన్ అంటే హెడర్ లైన్ ఒకటి, హెడర్ Subject టైటిల్ రాసేది. అంటే దానికి సంబంధించిన title. డీటెయిల్స్ ఇస్తాం. టైటిల్ ఇస్తాం, గ్రాఫ్ కు టైటిల్ ఇస్తాం, హెడర్ లో ఇస్తాం, తర్వాత ఫూటర్ లో ఇస్తాం. అంతకుమించి ఏం చేయం మనం. అంటే రిపోర్ట్ లో ఆడ గ్రాఫిక్ రిపోర్ట్ లో ఏం చేంజ్ చేయలేమా? అంటే గ్రాఫ్ లోనే గ్రాఫ్ లో ఏం చేంజ్ చేయలేం, వాడు ఇచ్చిన గ్రాఫ్ నే మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మేము రిపోర్ట్ డైరెక్ట్ గా డంప్ చేస్తాం కదా గ్రాఫ్ ఆప్షన్ లో. అట్లా గ్రాఫ్ లోనే రిపోర్ట్ చేంజ్ చేయలేమా? ఏమైనా ఎడిట్ చేయాలంటే రిపోర్ట్ లో కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డంప్ చేస్తున్నాం కదా, సో టేబులర్ రిపోర్ట్ కి చార్ట్ అనేది ఎనేబుల్ అవ్వదు, రైట్? తర్వాత సమ్మరీకి ఎనేబుల్ అవుతుంది. సో సమ్మరీకి ఎనేబుల్ అయినప్పుడు అక్కడే మన రిపోర్ట్ ని తయారు చేసేటప్పుడే మనకి అక్కడ చార్ట్ అని ఉంటుంది. సో అక్కడే మనం ఎడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో ఈ రిపోర్ట్ ఉంది. సో ఈ రిపోర్ట్ ని కస్టమైజ్ చేసుకుంటున్నాను నేను. సో అంటే మళ్ళీ ఈడ కాదు గ్రాఫ్ డాష్ బోర్డ్ లో చేసుకోలేము. డాష్ బోర్డ్ లో జస్ట్ డంప్ చేసుకుంటాం అంతే. సో ఇక్కడే మీరు చార్ట్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ యాడ్ చార్ట్ ఆప్షన్ క్లిక్ చేసినామంటే ఇక్కడే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. స్పెసిఫిక్ గా ఏదో ఒక చార్ట్ మాత్రమే తీసుకుంటాం. మీరు ఏదైతే చార్ట్ చూసుకోవాలనుకుంటున్నారో ఆ చార్ట్ ను మాత్రమే ఇక్కడ మనం డిస్ప్లే చేసుకొని చూసుకుంటాం. డాష్ బోర్డ్కి వెళ్ళి డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు రిపోర్ట్ ని డంప్ చేస్తాం కాబట్టి మీరు అన్ని డాష్ బోర్డ్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా వస్తుంది చూడండి. సో ఇలాగ వస్తుంది కదా. స్పెసిఫిక్ గా మీరు ఏ రిపోర్ట్ ని ఓపెన్ చేసినా కూడా మీకు ఈ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇది మనకు సంబంధించిన సంబంధించిన డాష్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉంటాయి, రైట్? స్పెసిఫిక్ గా మీరు ఏది రిపోర్ట్ ని ఓపెన్ చేసినా కూడా మీకు ఈ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. సరే, ఇప్పుడు నేను ఇప్పుడు డాష్ బోర్డ్ ని ఓపెన్ చేస్తే అది రిపోర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ లో రిపోర్ట్ కూడా ఉంటుంది, ఓకేనా? డాష్ బోర్డ్ లో రిపోర్ట్ కూడా ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినారంటే రిపోర్ట్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇలాగా, ఓకేనా? సో ఈ రిపోర్ట్ ని మనం గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నాం. సో అందుకని డాష్ బోర్డ్ అంటే ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. మీరు క్రియేట్ చేసిన రిపోర్ట్ ని ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నాం. సో దీన్ని క్లిక్ చేసినామంటే ఆ రిపోర్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఇట్లా. ఓకేనా? లేదు మీరు కస్టమైజ్ చేసుకొని ఒక సింపుల్ గ్రాఫ్ లో చూపించుకోవాలనుకుంటే సింపుల్ గా యాడ్ చార్ట్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళేసి నేను దీంట్లో మాత్రమే చూపించుకోవాలనుకుంటే సో ఇక్కడ మీరు రికార్డ్ కౌంట్ వాల్యూస్ సెగ్మెంట్స్ లో కావాలనుకుంటే రేటింగ్ సెగ్మెంట్స్ తీసుకొని ఓకే చేస్తాం. సో ఇక్కడ చూపిస్తుంది మీకు, ఇక్కడే చూపించేస్తుంది గ్రాఫ్ అనేది సింగిల్ గ్రాఫ్. ఇక్కడికి వెళ్ళేసి సేవ్ చేసినామంటే సేవ్ అయిపోతుంది. తర్వాత రన్ రిపోర్ట్. సో గ్రాఫ్ తో పాటు రిపోర్ట్ కూడా చూపించేస్తుంది మనకు. అంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్ తీసుకోదా? ఉండదు, మల్టిపుల్ ఆప్షన్స్ లేదు, మల్టిపుల్ డాష్ బోర్డ్స్ కనిపించవు మనకు. సో ఎందుకంటే ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం దాని కింద రిపోర్ట్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినామంటే ఏమైనా వస్తుందో మనకు? ఏం రాదు. ఓకేనా? మీరు స్పెసిఫిక్ గా డాష్ బోర్డ్స్ లోకి వెళ్ళి డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసుకుని గ్రాఫ్ చూపించినప్పుడు మాత్రమే అక్కడ అనేది మనకి యాడ్ అవుతుంది. సో లేకపోతే ఎలా చేసుకుంటే మనకు అనేది రాదనమాట అది. ఓకేనా? సో ఇది నీకు అవసరం అంటే అవసరం పెట్టుకోండి, లేదు అంటే రిమూవ్ చేసుకోండి, డిలీట్ చార్ట్. సో డిలీట్ చార్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అట్లా కాదు, ఇట్లా ఇది అకౌంట్ నేమ్, టైప్, అకౌంట్ కరెన్సీ ఇదన్నీ ఉన్నాయి కదా ఆబ్జెక్ట్స్, అదన్నీ ఈడ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇదన్నీ దీంట్లో యాడ్ చాట్ లో ఆడ చేసుకోలేమా? లేదంటే మళ్ళీ ఫస్ట్ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత మేము డాష్ బోర్డ్ పోయి ఆడ డంప్ చేయాలా? అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిపోర్ట్ లో ఏదైతే ఉంటుందో సో దాన్నే గ్రాఫ్ లో చూపిస్తాం.
ఒకసారి డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ యాడ్ చేసుకోవడానికి ఉండదు. మళ్ళీ ఏం చేయాలా, కస్టమైజ్ చేసుకోవాలా. కస్టమైజ్ తర్వాత మళ్ళీ ఏదైతే చేంజెస్ కావాలో ఆ రిపోర్ట్లోకి చేంజెస్ చేసుకోవాలి. మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి మనం చేంజెస్ చేసుకోలేము మనం. సో డాష్ కాదు బోర్డ్ చేంజెస్ కాదు, ఈడే ఆడ ఆప్షన్ ఉంది కదా, యాడ్ చార్ట్ అని. అవును ఉంది, ఇప్పుడు చూపించినారు కదా, అవును. దాంట్లో ఇదన్నీ ఫీల్డ్స్ మేము వేసుకోలేమా అంటే చూపించలేమా అంటే ఆప్షన్ లేదా దానికి చూపించే? ఇప్పుడు చూపిస్తున్నాం కదా మనం ఈ చార్ట్ యాడ్ చేసుకుంటాం, అవునా? సో ఈ చార్ట్ యాడ్ చేసుకొని, లేకపోతే ఇది తీసుకోండి, ఈ చార్ట్ని తీసుకుంటాం. స్పెసిఫిక్ గా మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని సేవ్ చేసుకొని స్పెసిఫిక్ కాదు, నాకు కంప్లీట్ గా కావాలా అంటే కంప్లీట్ అది దాని ఫీల్డ్స్ అన్ని ఫీల్డ్స్ కావాలా అంటే అన్ని ఫీల్డ్స్ కావాలా? సో అన్ని ఫీల్డ్స్ కావాలంటే మీరు అన్ని ఫీల్డ్స్ ని గ్రూప్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ రేటింగ్ ఇది ఆల్రెడీ సమ్మరీ కదా, ఇది ఆల్రెడీ గ్రూపింగ్ అయింది కదా, రేటింగ్స్ గ్రూపింగ్ అయింది ఒకటి, ఇది అయింది ఇండస్ట్రీ గ్రూపింగ్ అయింది కదా. నాకు ఖాళీ రేటింగ్ ఒకటే చూపిస్తున్నాయి ఆడ. లేదు, ఇండస్ట్రీ తీసేసినాం కదా ఇప్పుడు చూడు. సో ఇండస్ట్రీని గ్రూప్ చేసుకోలేదు. సో ఇండస్ట్రీకి వెళ్ళేసి ఇక్కడ గ్రూప్ చేసుకుంటే చేసుకో. సో గ్రూప్ లో ఇండస్ట్రీని యాడ్ చేసుకుంటా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇండస్ట్రీ కూడా కనిపిస్తుంది మీకు స్పెసిఫిక్ గా. సో ఇండస్ట్రీ సంబంధించినవి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? సరే, ఈ చార్ట్ ని సో చేయండి ఫస్ట్. సో ఇండస్ట్రీని యాడ్ చేసుకున్నాం. సో రన్ రిపోర్ట్. సో ఇండస్ట్రీలో ఒక రికార్డ్ ఉంది, ఏముంది? సో అగ్రికల్చర్ ఒకటి ఉంది, జార్జ్ అని ఒక రికార్డ్ ఉంది, రైట్? సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత సమ్మరీ రిపోర్ట్ ఉంది కదా, సో దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకేనా, సేవ్ అయిపోయింది. సమ్మరీ రిపోర్ట్ డాష్ బోర్డ్ ఓపెన్ చేయండి. సో రేటింగ్, రికార్డ్ కౌంట్ మాత్రం కనిపిస్తుంది కదా ఇందులో. ఓకే, సో ఇండస్ట్రీ కనిపించట్లేదు అంట. ఇండస్ట్రీ కూడా నీకు కావాలనుకుంటున్నాం, అంతేనా? గ్రాఫ్ లో. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో మళ్ళీ డాష్ బోర్డ్స్కి వెళ్ళండి, రిపోర్ట్స్. సో ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేయకుండా న్యూ డాష్ బోర్డ్. సో న్యూ డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి, సో డేటా, రిపోర్ట్స్, మై పర్సనల్ డేటా రిపోర్ట్స్, సమ్మరీ రిపోర్ట్స్, కాంపోనెంట్స్. తర్వాత ఇలా యాడ్ చేస్తే బై డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఏం తీసుకుంటుందో చూద్దాం. మనం ఇప్పుడు ఇండస్ట్రీని గ్రూపింగ్ చేసుకున్నాం, తర్వాత రేటింగ్ ని గ్రూపింగ్ చేసుకున్నాం, అవునా? సో అది ఎలా తీసుకుంటుందో చూద్దాం. సో మనకి యాక్చువల్గా వర్టికల్గా, దీని యూజ్ ఏంటంటే మనకు హారిజెంటల్ గా తీసుకుంటాం. హారిజెంటల్లో ఒక వాల్యూ ఉంటుంది, సో వర్టికల్ గా ఒక వాల్యూ ఉంటుంది, రైట్? ఏదో ఒక దాన్ని మాత్రమే మనం చూపిస్తాం, ఓకేనా? సో ఇక్కడ రేటింగ్ ని తీసుకున్నాం, తర్వాత హారిజెంటల్ గా రికార్డ్ కౌంట్ ని తీసుకున్నాం. ఎన్ని రికార్డ్స్ కౌంట్ ఉన్నాయి, ఎంత రేటింగ్ ఎంత ఉంటుంది అని చూసాం. సరే, దీన్నే మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకొని, కస్టమైజ్, ఓకే, ఇది వేరే రికార్డ్. సో ఓకే, మనం ఒక్క నిమిషం, అన్ని రికార్డ్స్ అన్ని ట్యాబ్స్ ఓపెన్ అయినాయి. క్లోజ్ క్లోజ్ క్లోజ్. రిపోర్ట్స్, సమ్మరీ రిపోర్ట్స్. సో ఇందులో మనం ఇండస్ట్రీని తర్వాత రేటింగ్ని కస్టమైజ్ చేసుకున్నాం, గ్రూప్ చేసుకున్నాం, ఓకేనా? సరే, నేను ఫస్ట్ ఇండస్ట్రీని తీసుకుంటాను. సో రేటింగ్ అనేది కింద తీసుకుంటాను. సో సేవ్ తర్వాత రిఫ్రెష్ చేయండి. సో రిఫ్రెష్ రిపోర్ట్స్. హారిజెంటల్ గా మనకి ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాను మాత్రమే మనం చూపిస్తుంది. స్పెసిఫిక్ గా అన్ని ఫీల్డ్స్ మనం చూపించాం. సో ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మనకి ఇండస్ట్రీ చూపిస్తుంది, కింద రికార్డ్ కౌంట్ అనేది చూపిస్తుంది మనకు. ఓకే, అంటే ఈడ స్పెసిఫిక్ గ్రాఫ్ కూడా అన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటాను, అన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే కనిపించవు మనకు. సో ఏదో ఒక ఫీల్డ్, ఇప్పుడు ఇండస్ట్రీ డోనెట్స్ తీసుకుంటే అదే కనిపిస్తుందేమో, చూద్దాం. డోనెట్, ఓకే. సో రిపోర్ట్స్,
సర్కిల్ సో గా ఉంది కదా ఫైనల్లీ అది, లేదంటే అది సర్కిల్ గా రెండు ఉన్నాయి. డానెట్ ఉంది కదా, సో దీన్ని ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, రికార్డ్ కౌంట్ చూపిస్తుంది, ఇండస్ట్రీనే ఇండస్ట్రీ చూపిస్తుంది. సరే తర్వాత ఇది చూద్దాం, లైన్ లో ఏం కనిపిస్తే చూద్దాం. తర్వాత ఫైనల్ చార్ట్ లో ఏం కనిపిస్తుందో చూద్దాం, దీంట్లో ఏం కనిపిస్తుందో చూద్దాం. సో సమ్మరీ రిపోర్ట్. సో అన్నిట్లో అదే చూపిస్తుంది, మనం ఏదైతే ఫిల్టర్ సింగిల్ చేసుకుంటామో అదే. ఓకే, రికార్డ్ కౌంట్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని చూపిస్తుంది. అంటే సింగిల్ గ్రూపింగ్ చేసుకోవాలి కదా, ఇది అవును. మల్టిపుల్ గ్రూపింగ్ తీసుకోవట్లేదు తీసుకోవాలి. డాష్ ఇప్పుడు బోర్డ్. మనకి రిపోర్ట్స్ కూడా ఎట్లా తీసుకుంటుందంటే ఇప్పుడు చూడండి సెటప్, మనం అది సమ్మరీ రిపోర్ట్స్ కాబట్టి ఒకటే గ్రూపింగ్ తీసుకుంటుంది, ఒక గ్రూపింగ్ తర్వాత ఇంకో గ్రూపింగ్ తీసుకుంటుంది. చూడండి సమ్మరీ రిపోర్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇండస్ట్రీ తర్వాత రేటింగ్ తీసుకుంటుంది ఇది. ఓకేనా, సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు ఇండస్ట్రీ తీసుకుంటుంది, ఇండస్ట్రీ తర్వాత రేటింగ్, అగైన్ మళ్ళీ ఇంకో దానికి పోతే ఇండస్ట్రీ తర్వాత మళ్ళీ రేటింగ్ తీసుకుంటుంది. సో అలాగా మనకు తీసుకుంటుంది. సరే ఇప్పుడు మనం సమ్మరీ రిపోర్ట్స్ చూద్దాం. ఇండస్ట్రీ ఇప్పుడు తీసుకున్నాం కదా, సో సమ్మరీ రిపోర్ట్స్ లో ఎలా వస్తుందో యాక్చువల్లీ చూద్దాం. సో ఇక్కడ నేను 2 గ్రూపింగ్ తీసుకున్నాను కదా, సో ఇండస్ట్రీని రిమూవ్ చేస్తున్నాను గ్రూపింగ్ లా కాకుండా. సో రిమూవ్ ఇండస్ట్రీ, ఓన్లీ గ్రూపింగ్ మాత్రమే ఉంది. సరే ఇప్పుడు నేను సమ్మరీ రిపోర్ట్స్ తర్వాత మ్యాట్రిక్స్ రిపోర్ట్స్ తీసుకుంటున్నాను. సో మ్యాట్రిక్స్ లో ఏమని చూపిస్తుంది మనకు, రోస్ అండ్ కాలమ్స్ లాగా చూపిస్తుంది, రైట్. సో రేటింగ్ ని ఇక్కడ చూపిస్తుంది, తర్వాత రికార్డ్ కౌంట్ అనేది ఎట్లా చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది ఏంటి అనేది ఇక్కడ. సరే ఇప్పుడు నేను అకౌంట్ కరెన్సీ తీసుకుంటాను, సో అకౌంట్ కరెన్సీ తీసుకుపోయి ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకేనా, యూఎస్డి సంబంధించిన రికార్డ్ చూపిస్తుంది, రిమైనింగ్ వాటిని చూపిస్తుంది. సో అకౌంట్ నేమ్, సో అకౌంట్ నేమ్ తీసుకుని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చా, చేసుకో. సో ఇలాగ మనకు రోస్ కాలమ్స్ ని బేస్ చేసుకొని ఈ మ్యాట్రిక్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ యాస్ చేస్తాను, సేవ్ యాస్ చేసుకొని మ్యాట్రిక్స్ రిపోర్ట్. ఓకే, సో దీన్ని సేమ్ మై పర్సనల్ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నాను. సేవ్, తర్వాత రన్ రిపోర్ట్. చూడండి ఎలా కనిపిస్తుంది ఇప్పుడు. సో అకౌంట్ నేమ్ బేస్ చేసుకొని ఎలా చూపిస్తుంది, తర్వాత హార్ట్ రో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూపిస్తుంది, రోస్ అండ్ కాలమ్స్లో, వామ్స్లో ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది, తర్వాత కోడ్లో ఎన్ని ఉన్నాయని చూపిస్తుంది, రైట్. సో ఇక్కడ దీన్ని ఏం ఫీల్డ్, అక్కడ అకౌంట్ కరెన్సీని తీసుకున్నాం కదా, సో ఇక్కడ కరెన్సీ కాకుండా ఇండస్ట్రీ తీసుకున్నాం, రైట్. సో అనేది ఇందాక అడిగాను మల్టిపుల్స్ అని. సో ఇక్కడ అకౌంట్ కరెన్సీ కాకుండా ఇండస్ట్రీని తీసుకుంటున్నాను నేను. సో అకౌంట్ కరెన్సీని బయట తీసేయండి, సో ఇండస్ట్రీని యాడ్ చేసుకోండి. సో ఇండస్ట్రీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సేవ్, సో రన్ రిపోర్ట్. సో అకౌంట్ రేటింగ్ సంబంధించినవి ఈ రికార్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి కింద నుంచి. తర్వాత ఇండస్ట్రీ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీ సంబంధించిన రికార్డ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ పైన ఒకటే ఉంది మాత్రం. సో దీన్ని మనం డాష్ బోర్డ్లో యాడ్ చేస్తే ఎలా కనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెటప్, సో ఇక్కడికి వెళ్ళేసి రిపోర్ట్స్, తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ డాష్ బోర్డ్, న్యూ డాష్ బోర్డ్. సో న్యూ డాష్ బోర్డ్కి వెళ్ళమన్నా, సో ఇక్కడ రిపోర్ట్స్ దగ్గరికి వెళ్ళేసి, సో మై పర్సనల్ రిపోర్ట్ కస్టమ్ రిపోర్ట్స్, ఇక్కడ వెళ్ళేసి మనం మ్యాట్రిక్స్ రిపోర్ట్స్ని యాడ్ చేసుకుంటాం. మ్యాట్రిక్స్ రిపోర్ట్స్. సో కాంపోనెంట్స్లో ఏది కావాలనుకుంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాగ మీకు ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బేస్ చేసుకొని ఇలాగ మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో కూడా ఇండస్ట్రీది ఏం ఇది రాలేదు, మల్టిపుల్ గ్రూపింగ్ తీసుకోవట్లేదు గ్రాఫిక్. అవును, ఓన్లీ రేటింగ్ బేస్ చేసుకొని తీసుకుంటుంది. సో మనం రేటింగ్ ఇచ్చాం కాబట్టి రేటింగ్ బేస్ చేసుకొని తీసుకుంటుంది. సో సోర్స్, డేటా సోర్స్ అగైన్, సో మ్యాట్రిక్స్ రిపోర్ట్స్లో మళ్ళీ కింద ఒకటి యాడ్ చేసుకుంటాం. సో కాంపోనెంట్స్, ఓకే దీంతో అవసరం లేదు. తర్వాత సేవ్,
ఇక్కడ నేను మ్యాట్రిక్స్ డాష్ బోర్డ్ సేవ్, తర్వాత సేవ్ అండ్ రన్, లేకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత రన్ డాష్ బోర్డ్స్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత కస్టమర్స్ కి డెమో ఇచ్చేటప్పుడు, ఐ మీన్ క్లయింట్స్ కి డెమో ఇచ్చేటప్పుడు, గ్రాఫ్ లెవెల్లో చూపించేటప్పుడు మనకి ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి. స్పెసిఫిక్ గా మనం ఇచ్చిన దాన్ని కాకుండా ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపించామంటే వాళ్ళకి లుక్ అండ్ ఫీల్ గా ఉంటుంది. ఓకే, సో ఇవి ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఇన్ని రికార్డ్స్ ఉన్నాయి, దీన్ని ఫిల్టర్ చేసుకున్నాడు అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ సెటప్. సో ఇప్పుడు డాష్ బోర్డ్స్కి వెళ్తాం. డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసుకున్న డాష్ బోర్డ్ కదా, సో దీనిపైన క్లిక్ చేసినాము అంటే మనకు రిపోర్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. స్టిల్ లోడింగ్, ఒక నిమిషం. కానీ దీంట్లో ఇండస్ట్రీ కూడా చూపిస్తున్నాయి ఒక్కొక్కటి గ్రాఫ్ లో. అవును, సో అగ్రికల్చర్ చూడండి, అగ్రికల్చర్ చూపిస్తుంది, తర్వాత రికార్డ్ కౌంట్ చూపిస్తుంది. సో రికార్డ్ కౌంట్ అగ్రికల్చర్. ఇది మ్యాట్రిక్సా లేదా సమ్మరీదా? సమ్మరీ డాష్ బోర్డ్, సారీ సమ్మరీ డాష్ బోర్డ్ కాబట్టి సమ్మరీలో మనం అగ్రికల్చర్ ని ఫిల్టర్ చేసుకున్నాం. ఓకేనా? సో మనం ఏది ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ కావాలనుకుంటే ఆ డాష్ బోర్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాట్రిక్స్ సమ్మరీ డాష్ బోర్డ్స్ అది, తర్వాత మ్యాట్రిక్స్ డాష్ అనేది ఉంది కదా, దాన్ని తీసుకున్నామంటే అది మనకు రేటింగ్ బేస్ చేసుకుని చూపిస్తుంది. ఓకేనా? సో దీనిపైన క్లిక్ చేసినామంటే మనకు దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇట్లా చూపిస్తుంది. ఓకేనా? రిపోర్ట్ అనేది ఇలా చూపిస్తుంది. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ డీటెయిల్స్, సో ఏ ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్లో, జస్ట్ నార్మల్ ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్, డన్. సో మళ్ళీ అక్కడికి వెళ్తాం. సో దీన్ని మనం ఓపెన్ చేస్తే మనకు ఎలా ఇది ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందో ఎక్సెల్లో కూడా మనకు అలా చూపిస్తుంది. సో ఈ రిపోర్ట్ని జనరేట్ చేసుకున్న తర్వాత క్లయింట్కి మనం సెండ్ చేస్తాం. ఓకేనా? సో ఇలాగ మనకు రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? స్పెసిఫిక్గా మనం ఈ రోస్ని ఇవన్నీ ఇక్కడే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు మాత్రమే అక్కడ మనం ఏదైతే ఫిల్టర్స్ ఇస్తామో ఆ ఫిల్టర్స్ని బేస్ చేసుకొని రిపోర్ట్ అనేది ఇట్లా జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకు మ్యాట్రిక్స్. తర్వాత లాస్ట్ ఆప్షన్, సో కస్టమైజ్. సో ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఫార్మాట్ తర్వాత ఇక్కడ మనకు జాయిన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది మీరు ట్రై చేస్తారా? ఇది మార్చ్ చేసేదా? జాయిన్ అయిన తర్వాత మీరు ట్రై చేస్తారా? సరే ఒకసారి చూపిస్తాను. సో జాయిన్ అయిన రిపోర్ట్స్ నుంచే ఇక్కడ మనకు బ్లాక్ సెక్షన్స్లో యాడ్ అవుతాయి. సో అకౌంట్స్ బ్లాక్ 1 ఇది. ఓకేనా? సో అకౌంట్ బ్లాక్ అనేది 1 ఒకటి. సో దీన్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదా, సో దీన్ని రిపోర్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు మీరు. అకౌంట్ రిపోర్ట్స్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ యాడ్ రిపోర్ట్ టైప్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసినామంటే స్పెసిఫిక్గా మీరు ఏ రిపోర్ట్ని తీసుకోవాలనుకుంటారో సో ఆ రిపోర్ట్కి సంబంధించిన ఫోల్డర్స్ ఇక్కడ ఉంటాయి, అంటే ఆబ్జెక్ట్ సంబంధించిన ఫోల్డర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? దానికి సంబంధించినవన్నీ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందాక మనం అకౌంట్స్ పైన ఇంకో రికార్డ్ కూడా రిపోర్ట్ కూడా క్రియేట్ చేసినాం కాబట్టి సో దానికి వెళ్తే ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకు బ్లాక్ 2. సో ఇక్కడ నేను అకౌంట్ కాంటాక్ట్ సంబంధించిన రిపోర్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ నేను బ్లాక్ 2లోకి యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏమవుతుందంటే సో అకౌంట్ సంబంధించిన రికార్డ్స్ ఒకలా ఉంటాయి. సో దాని పక్కనే సో అకౌంట్స్ ప్లస్ కాంటాక్ట్ సంబంధించిన రికార్డ్స్ అయినా ఒకలా ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సినవి. లేదు మీకు ఇక్కడ వేరే ఆబ్జెక్ట్ కావాలనుకుంటే సేమ్. సో ఇక్కడ దీన్ని రిమూవ్ బ్లాక్, రిమూవ్ అయిపోయిన తర్వాత యాడ్ రిపోర్ట్ టైప్, అదర్ రిపోర్ట్స్ ఏమైనా కావాలనుకుంటే సో ఏమైనా మీరు కావాలనుకుంటే కస్టమ్ రిపోర్ట్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కస్టమ్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళేసి దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ప్రాపర్టీ అనేది కావాలని ప్రాపర్టీ. సో ఓకే ప్రాపర్టీ బ్లాక్ ఉంది కదా, సో ఇక్కడ నీకు సో ప్రాపర్టీ దాన్ని ఎడిట్ చేసుకోండి, బ్లాక్ తీసేసి. సో ప్రాపర్టీ రిపోర్ట్స్ అని పెట్టుకోండి. ఓకేనా?
సో ఇక్కడ మనకు అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి, అట్ ది సేమ్ టైం ప్రాపర్టీకి సంబంధించిన ఫీల్డ్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, సో ప్రాపర్టీ ఇన్ఫో అని ఇక్కడ ఉంది కదా, సో దీని ప్లస్ సింబల్ క్లిక్ చేసినామంటే సో ప్రాపర్టీకి సంబంధించిన ఫీల్డ్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వీటిని. ఓనర్ నేమ్ యాడ్ చేసుకున్నాం, తర్వాత ఓనర్ తర్వాత ఇంకోటి ఏం చేసుకుంటున్నాం అంటే క్రియేటెడ్ డేట్ కావాలంటే క్రియేటెడ్ డేట్ యాడ్ చేసుకోవచ్చు, వస్తుంది. తర్వాత మీకు ఏమన్నా స్పెసిఫిక్గా కరెన్సీ కావాలనుకుంటే కరెన్సీ యాడ్ చేసుకోవచ్చు. సారీ, కరెన్సీ ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్ అవ్వదు. స్ట్రీట్ అడ్రస్. సరే, ఇప్పుడు నేను ఇదొక రిపోర్టు, అకౌంట్ సంబంధించిన రిపోర్ట్ ఇది. తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన ఆబ్జెక్ట్ సంబంధించిన రిపోర్ట్ ఇది. సరే, ఇంకో బ్లాక్ కావాలి నాకు, ఏం చేసుకుంటాం, యాడ్ రిపోర్ట్ టైప్. ఇప్పుడు నాకు వేరే ఆబ్జెక్ట్ కావాలి. సో నాకు ఏం కావాలి, లీడ్ సంబంధించిన ఆబ్జెక్ట్ కావాలి. సో లీడ్స్, ఓకే. అప్పుడు ఏమవుతుంది, లీడ్కి సంబంధించిన బ్లాక్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పటికి వెళ్ళేసి సో దీన్ని ఇక్కడ క్లిక్ చేసేసి లీడ్స్ రిపోర్ట్ అని టైప్ చేసుకుంటాం, లీడ్స్ రిపోర్ట్. సో ఇక్కడ మనకు లీడ్స్ సంబంధించిన ఫీల్డ్స్ ఉంటాయి. సో వాటికి ఏవైతే కావాలనుకుంటారో మీరు ఆ ఫీల్డ్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో లీడ్కి కావాల్సిన ఫస్ట్ నేమ్ కావాలంటే ఫస్ట్ నేమ్, ఓకే. ఇవి ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే మన ఆర్గ్లో లీడ్కి సంబంధించిన రికార్డ్స్ లేవు కాబట్టి అలా చూపిస్తుంది. సరేనా, సో దీన్ని నేను సేవ్ అంటే దాన్ని తీయొచ్చా నుంచి, బ్లాక్ తీసేయచ్చు. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, రిమూవ్ బ్లాక్. సో రిమూవ్ బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ రిపోర్ట్ కదా, నేను తీసేయచ్చు. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు ప్రాపర్టీ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు నీకు అడిషనల్గా ఏదైనా టైటిల్ కావాలనుకో, సో టైటిల్ అని యాడ్ చేసుకుంటాం. ఈ టైటిల్ అనేది దేంట్లో ఉంది, ఇక్కడ జనరల్ ఫార్ములాలో. సో లీడ్స్ బ్లాక్ అనేది చేసాం కాబట్టి లీడ్స్ నుంచి రావు మనకు. ఓకేనా, సో అలాగా. సో ఇప్పుడు నేను సేవ్ యాజ్ చేస్తాను, సేవ్ యాజ్ జాయిన్ రిపోర్ట్స్. ఎన్నైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఆబ్జెక్ట్ లో ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి అది వదిలేసి ఇంకా కొత్తది ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ మాత్రమే వస్తాయి. ఓకే, సో కొత్త ఫీల్డ్స్ కావాలంటే ఆబ్జెక్ట్ లో నువ్వు కొత్త ఫీల్డ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. అదే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ది వేరే ఆబ్జెక్ట్ కి ఆ ఫీల్డ్స్ ని అవ్వదు, చేయలేము. ఒకే ఆబ్జెక్ట్ సంబంధించి ఒకే ఆబ్జెక్ట్ మాత్రమే యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో రన్ రిపోర్ట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇవి రెండు సపరేట్ ఆబ్జెక్ట్స్. సో అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో దీన్ని జాయింట్ రిపోర్ట్స్ అంటారు మనం. ఓకేనా, సో దీన్ని జాయింట్ రిపోర్ట్స్ అంటారు. సో పక్కనే రెండు రిపోర్ట్స్ ని చూపించేదాన్ని జాయింట్ రిపోర్ట్స్ అంటారు. దీన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపించలేము దాన్ని. సో ఎందుకంటే మనకి ఇక్కడ డిజేబుల్ ఉంటుంది. కావాలంటే మనం ఇప్పుడు ఏం చేసుకుంటాం, దీన్ని గ్రూప్ గా ఏదైనా యాడ్ చేసుకోవాలి. సో బిల్డింగ్ స్టేట్ ప్రొవైడర్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి చూద్దాం. సో యాడ్ చేసుకున్నాం. తర్వాత ప్రాపర్టీని, అంటే దీనికి ఏం చేసుకోవాలంటే రెండిటికి సేమ్ గా ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం యాడ్ చేసుకున్నాను, బిల్డింగ్ స్టేట్. ఓకేనా, సో ఈ రెండిటికి కామన్ గా ఉన్న ఫీల్డ్స్ ని గ్రూప్ చేసుకోవాలి నేను. సో క్రియేటెడ్ డేట్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇందులో క్రియేటెడ్ డేట్, అకౌంట్ లో క్రియేటెడ్ డేట్ ఏముంది, లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఉంది, లాస్ట్. సో అకౌంట్ లో క్రియేటెడ్ డేట్ ఉంది కదా, సో క్రియేటెడ్ బై, క్రియేటెడ్ మోడిఫైడ్ బై, క్రియేటెడ్ డేట్ లేదా సో అకౌంట్ లో. సో క్రియేటెడ్ డేట్ ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంటుంది క్రియేటెడ్ డేట్. ఓకేనా, సో ఈ రెండింటికి క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా. సో ఈ రెండింటికి మనం ఒకటిని గ్రూప్ చేసుకోవచ్చు. సో క్రియేటెడ్ డేట్ ని గ్రూప్ చేసుకుంటాం. సో రెండింటికి కామన్ గా మనకు క్రియేటెడ్ డేట్ అనేది ఉంటుంది. సో ఇది యాడ్ అవ్వలేదు, అకౌంట్ ఓనర్. సో ఇది వచ్చేసి మనకు బ్లాక్ లో చూపించాలి. ఒక్క నిమిషం. క్రియేటెడ్ డేట్, డ్రాప్ ఏ ఫీల్డ్ టు గ్రూప్ అక్రాస్ ద రిపోర్ట్ బ్లాక్స్. సో ఇక్కడ మనం డ్రాప్ చేసుకుంటాం స్పెసిఫిక్ గా.
ఓకే, సో దీంట్లో క్రియేటెడ్ డేట్ ఉంది, ప్రాపర్టీ Property క్రియేటెడ్ created డేట్. Ah, సో ఇందులో మనకు అకౌంట్ క్రియేటెడ్ డేట్ ఉందా, జస్ట్ క్రియేటెడ్ డేట్ మాత్రమే ఉంది. created date. సో అది వేరు, ప్రాపర్టీ క్రియేటెడ్ డేట్ వేరు. సో ఇదంతా సేమ్ ఫీల్డ్ కాబట్టి తీసుకోవట్లేదు. సో మనం ప్రాపర్టీలో లాస్ట్ మాడిఫైడ్ బై డేట్ ఉంటుంది కదా, సో అది చూద్దాం. సో ప్రాపర్టీలో Last modified date కింద ఉంది. కానీ దీనికి కూడా ప్రాపర్టీ లాస్ట్ మాడిఫైడ్ బై డేట్ అని వస్తుంది. సో అలా Okay. కాకుండా మనకు సిమిలర్ గా ఉండాలి, నేమ్ అనేది సిమిలర్ గా ఉండాలి. సో అప్పుడైతేనే గ్రూపింగ్ యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ లో పోయి క్రియేట్ చేసుకోవాలి, ఇది create చేసుకొని field create చేయాలి, క్రియేట్ same. చేసుకొని అకౌంట్ లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకోవాలి, ప్రాపర్టీలో సేమ్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ గ్రూపింగ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, Okay. అప్పుడు మనకి గ్రూపింగ్ అనేది యాడ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం గ్రూప్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు చార్ట్ అనేది ఎనేబుల్ అవ్వదు. కానీ సింగిల్ గ్రూపే తీసుకుంటుంది గ్రాఫిక్ దీంట్లో రిప్రజెంటేషన్. సింగిల్ గ్రూప్, ఇప్పుడు రేటింగ్ ఒకటే తీసుకుంటుంది, అవును ఇండస్ట్రీ రేటింగ్ ఒకటే తీసుకుంటుంది, అవును రేటింగ్ మాత్రం తీసుకుంటుంది. కంటిన్యూ జాయింట్ రిపోర్ట్స్. సో రేటింగ్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక ఫీల్డ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫీల్డ్ అకౌంట్ లో ఉండాలి, అట్ ది సేమ్ టైం ప్రాపర్టీలో కూడా ఉండాలి. సో రెండిట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు గ్రూపింగ్ అనేది జరుగుతుంది. గ్రూపింగ్ జరిగిన తర్వాత మనకు చార్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా, సో మీరు ఏం చేస్తారంటే, సో రెండు ఆబ్జెక్ట్లు తీసుకోండి, రెండు ఆబ్జెక్ట్లు తీసుకొని ఒక సేమ్ ఫీల్డ్ ని అక్కడ ఇక్కడ క్రియేట్ చేయండి. ఓకేనా, సేమ్ ఫీల్డ్ ని రెండిట్లో క్రియేట్ చేయండి, క్రియేట్ చేసి యాడ్ చేయండి. సో అప్పుడు మీకు చార్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది, లేకపోతే ఎనేబుల్ అవ్వదు. కావాలంటే చూడండి, సేవ్ చేస్తాం, తర్వాత రన్ రిపోర్ట్ చేస్తే రన్నింగ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరు డాష్ బోర్డ్స్కి వెళ్తాం. సో రిపోర్ట్స్కి వెళ్ళేసి న్యూ డాష్ బోర్డ్. సో న్యూ డాష్ బోర్డ్కి వెళ్ళేసి డేటా సోర్స్, సో అగైన్ రిపోర్ట్స్, సో మై పర్సనల్ కస్టమ్ రిపోర్ట్స్. ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం తీసుకున్నాం ఇందాక, జాయింట్ రిపోర్ట్స్. జాయింట్ రిపోర్ట్స్ తీసుకుంటే మనకు కాంపోనెంట్స్ యాడ్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. యూ మస్ట్ ఇంక్లూడ్ ద చార్ట్ సోర్స్ జాయిన్ ద రిపోర్ట్. సో ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్డ్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, కామన్ గా ఉండే ఫీల్డ్ ని యాడ్ చేసుకొని మనం అది దాన్ని చేసుకోవాలి. సో ఇది రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింగిల్ రిపోర్ట్ లో ఆడే ఇప్పుడు జాయింట్ రిపోర్ట్ లోనే ఫస్ట్ వన్ రిపోర్ట్ లోనే ఇది జాయింట్ రిపోర్ట్ చేయొచ్చు కదా, అంటే గ్రూపింగ్ చేయొచ్చు కదా, చేసుకుని దాంట్లోనే ఇప్పుడు టేబులర్ graphic రిపోర్ట్స్, చేసుకోవాలి. టేబులర్ రిపోర్ట్స్ లో ఇప్పుడు మనకు కాదు. ఇప్పుడు చూడు, ఇది జాయింట్ రిపోర్ట్ కదా, ఇది జాయింట్ ఫార్మేట్ ఇది. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ చేంజ్ చేసుకుంటే ఫార్మేట్ చేంజ్ అయిపోద్ది కదా. ఫార్మేట్ కాదు, ఇక్కడ ఇప్పుడు అకౌంట్ ఉన్నాయి కదా, అవును, అకౌంట్ లోనే గ్రూపింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా, గ్రాఫ్ రిప్రజెంటేషన్ అవుదా? అవ్వదు. ఇప్పుడు జాయింట్ రిపోర్ట్ లోనే గ్రూపింగ్ చేసుకోవడానికి కామన్ గా ఒక ఫీల్డ్ ఉండాలి. సో అదే అంటున్నాడు, డ్రాప్ ఏ ఫీల్డ్ హియర్ గ్రూప్ అక్రాస్ రిపోర్ట్ బ్లాక్స్. సో అక్రాస్ రిపోర్ట్ బ్లాక్స్ లో కామన్ గా ఉండే ఫీల్డ్ ని ఇక్కడ డ్రా చేయమంటున్నాడు. సో అక్రాస్ ద రిపోర్ట్ ఉండే ఫీల్డ్ ఉండే రిపోర్ట్ లోనే గ్రూపింగ్ చేయలేమా? జాయింట్ ఇందులో చేయలేం, జాయింట్ రిపోర్ట్స్ లో సేమ్ గా చేయలేం. నేను సేమ్ గా చేయాలనుకుంటే ఇప్పుడు అదే రిపోర్ట్ లో జాయిన్ చేసుకోవాలనుకుంటే దీని వల్ల యూజ్ ఏంటి, మనకు ఉండదు కదా. సో మ్యాట్రిక్స్ లో కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే సమ్మరీలోకి వెళ్తే రిపోర్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ చేంజ్ అయిపోతుంది. సో నువ్వు జాయింట్ రిపోర్ట్స్ లోకి వెళ్తే డిఫరెన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ యాడ్ రిపోర్ట్ టైప్. సో ఏదైతే కావాలనుకుంటావో సో దానికి సంబంధించిన ఆపర్చునిటీ తీసుకోండి. సో ఓకే, సో ఆపర్చునిటీ సంబంధించిన బ్లాక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇలాగ మనం రిపోర్ట్స్ ని జాయిన్ చేసుకుంటాం. సో ఇక్కడ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ అండ్ అకౌంట్స్ అండ్ రిపోర్ట్స్ ఆబ్జెక్ట్. ఒక్కో రిపోర్ట్ కి ఒక్కొక్క ఆప్షన్స్ ఉంటాయి. అన్ని కామన్ గా ఉంటే 4 రిపోర్ట్స్ ఎందుకు పెడతాడు, వేస్ట్ కదా అది. సో ఇది రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్. ఒక ఆబ్జెక్ట్ ఒక రిపోర్ట్ కి డాష్ బోర్డ్ క్రియేట్ చేసినామంటే అది రిపోర్ట్ చూపిస్తుంది, అట్ ది సేమ్ టైం డాష్ బోర్డ్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను మ్యాట్రిక్స్ డాష్ బోర్డ్ ఉంది దీంట్లో, అట్ ది సేమ్ టైం రిపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి రిపోర్ట్ అనేది కనిపించదు. సో అప్పుడు ఏం చేస్తాం, డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే రిపోర్ట్ కనిపిస్తుంది మనకు. ఓకేనా, సో డాష్ బోర్డ్ని క్రియేట్ చేయకుండా ఓన్లీ రిపోర్ట్ని క్రియేట్ చేసినామంటే సో అందులో మనకి డాష్ బోర్డ్ అనేది కనిపించదు. ఇక్కడ సమ్మరీ రిపోర్ట్ ఉంది, సో దీన్ని క్లిక్ చేస్తాం. సో దీనికి డాష్ బోర్డ్ లేదు, ఓన్లీ రిపోర్ట్ మాత్రమే చూపిస్తుంది. అదే డాష్ బోర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ కావాలనుకుంటే
దీన్ని ఓపెన్ చేస్తే డాష్ బోర్డ్ ఫస్ట్ చూపిస్తుంది, దానికి సంబంధించి దానిపైన క్లిక్ చేస్తే రిపోర్ట్ అనేది మనకు చూపిస్తుంది ఇలాగ. ఓకేనా, క్లియరా? ఈ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ లో ఇది డంప్ చేస్తాం కదా, అట్లా అవును. అట్లా అవును. ఇప్పుడు అవుదా? అంటే ఆ. ఆ త్రూ వర్కౌట్ అవుదా? ఎలాగా? ఇప్పుడు డాష్ బోర్డ్ ని క్రియేట్ చేసి రిపోర్ట్ చేయాలనుకుంటాం. కాదు, రిపోర్ట్ క్రియేట్ చేసి డాష్ బోర్డ్ లో వేస్తే అప్పుడు వర్కౌట్ అవుదా అంటే? అదే కదా మనం ఇప్పుడు చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ రిపోర్ట్ ని క్రియేట్ చేస్తాం, తర్వాత డాష్ బోర్డ్ లోకి వెళ్ళేసి ఆ డాష్ బోర్డ్ లో డంప్ చేస్తాం. ఏముంది ఇక్కడ? న్యూ రిపోర్ట్, న్యూ డాష్ బోర్డ్. సో ఇక్కడ డేటా సోర్స్ లోకి వెళ్ళేసి, లేకపోతే ఫస్ట్ మీరు కాంపోనెంట్స్ తీసుకోండి. కాంపోనెంట్స్ తీసుకుంటా ఇక్కడ. కాంపోనెంట్స్ తీసుకొని రిపోర్ట్ ని డంప్ చేయి, అంతేముంది. సో ఇక్కడికి కాదు, వెళ్ళేసి మీరు అన్నారు అది డాష్ బోర్డ్ ఉండేది ఇది దాన్ని క్లిక్ చేస్తే రాదు రాదు ఫస్ట్ రాదు డాష్ రాదు బోర్డ్ రాదు 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 అలా రాదు, అట్లా అన్నారు కదా దానికి. అలా రాదు. సో మనం ఫస్ట్ రిపోర్ట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ ని ఆ రిపోర్ట్ లోకి యాడ్ చేసుకుంటే మనకు ఇలా కనిపిస్తాయి. ఏమని? మనకు డాష్ బోర్డ్ డైరెక్ట్ కనిపించేస్తుంది. రిపోర్ట్స్ లో ఓపెన్ చేస్తే గ్రాఫ్ కనిపించేస్తుంది మనకు, సింబల్ కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి? ఆల్రెడీ దీనికి డాష్ బోర్డ్ కూడా ఉందని అర్థం. దీనికి ఈ సింబల్ లేకపోయింది అనుకో, దానికి డాష్ బోర్డ్స్ లేవు, ఓన్లీ రిపోర్ట్స్ మాత్రమే ఉన్నాయని అర్థం. ఓకేనా? అప్పుడు దాని రిపోర్ట్ ని మళ్ళీ మేము క్రియేట్ చేసి డాష్ బోర్డ్ లో ఇది కన్వర్ట్ చేయొచ్చు కదా. చేసుకోవాలి. అప్పుడు డాష్ బోర్డ్ ని యాడ్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింబల్ ఉంటే ఆల్రెడీ డాష్ బోర్డ్ ఉందని అర్థం, సింబల్ లేకపోతే దానికి డాష్ బోర్డ్ లేదని అర్థం. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు ఫిల్టర్స్ చేసుకోవచ్చు. రీసెంట్లీ వ్యూడ్ కానీ, లేకపోతే ఆల్ టైప్ కానీ, ఏవైతే కావాలనుకుంటారో రిపోర్ట్స్ అయితే రిపోర్ట్స్ ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదు డాష్ బోర్డ్స్ కావాలనుకుంటే డాష్ బోర్డ్స్. ఓన్లీ మీకు అన్ని కావాలనుకుంటే ఆల్ టైప్స్. రిపోర్ట్స్ కనిపిస్తాయి, డాష్ బోర్డ్స్ కనిపిస్తాయి. ఓకేనా? సో ఇది రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్. జగన్ అర్థమైందా? ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ప్రాక్టీస్ చేయండి. ఇది అంత కాంప్లెక్సిటీ అయితే కాదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీరు చూసుకోవాల్సిందంటే ఏంటంటే జస్ట్ ఫిల్టర్స్ చూసుకోవాలి. సో ఏ ఫిల్టర్స్ యూజ్ చేసుకుంటే మనకు ఆ రికార్డ్స్ లో డేటా కనిపిస్తుంది. గ్రూపింగ్ చేసుకోవాలా, లేకపోతే మ్యాట్రిక్స్ లో రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలా, జస్ట్ టేబులర్ అయితే జస్ట్ కాలమ్స్ తీసుకోవాలా, లేకపోతే జాయింట్ రిపోర్ట్స్ అయితే ఏ ఆబ్జెక్ట్ ని జాయిన్ చేసుకోవాలా రిపోర్ట్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? సో ఇది రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్. సో రేపు మనకు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ వ్యూ ఉంటుంది. దాని తర్వాత కొన్ని అసైన్మెంట్ రూల్స్ అనేవి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. చిన్న టాపిక్ కదా అసైన్మెంట్ రూల్స్, లీడ్ కన్వర్షన్స్ అవి ఉంటాయి. అది చిన్న టాపిక్. దాని తర్వాత మనకు ఇంకా 2 టాపిక్స్ ఉంటాయి. లైట్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన మనది లైట్నింగ్ లో ఎలా చూడొచ్చు. సో క్లాసిక్ లో లేని ఫీచర్స్ లైట్నింగ్ లో ఏముంటాయి. లైక్ ఇప్పుడు మనకి బెల్ ఐకాన్ ఉండదు క్లాసిక్ లో, కానీ లైటింగ్ లోకి వెళ్ళేటప్పటికి బెల్ ఐకాన్ వస్తుంది. ఓకేనా? సో ఒక రికార్డ్ ఓపెన్ చేసినాం అనుకో, సో ఈ రికార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు కింద కనిపిస్తాయి. జస్ట్ ఇక్కడ ఆపర్చునిటీ డీటెయిల్స్ అని. తర్వాత మనకు రైట్ సైడ్ లోకి వెళ్తే మనకు లైట్నింగ్ లోకి వెళ్తే ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. రిలేటెడ్ లిస్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, కానీ క్లాసిక్ లో రిలేటెడ్ లిస్ట్ అనేవి ఇక్కడ కింద ఉంటాయి. సో ఆ డిఫరెన్స్ అనేది మనం రేపు క్లాస్ నుంచి చూసుకుందాం. ఓకేనా? క్లియరా? ఓకే, సరే. రేపు క్లాస్ లో అవి డిఫరెన్స్ అనేది చూద్దాం. ఓకే, చలో బాయ్. అయితే బాయ్ జగన్.